నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, అక్షయ తృతీయ రాబోతుంది. ఆ రోజు 1 గ్రాము బంగారం అయినా కొనాలి అని చెప్తూ ఉంటారు. అసలు నిజంగా ఇందులో వాస్తవం ఎంత ఉంది సార్? అలానే అక్షయ తృతీయ అంటే అసలు మనం ఏం చేసుకోవాలి? తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గ్రామైన బంగారం కొనాలనేది ఎక్కడ లేదు అసలు యాక్చువల్గా. కాకపోతే ఎందుకు కొంటారు అంటే ఆ రోజు అక్షయం కాకుండా ఉంటుంది మనం కొనుక్కుంటే కనుక అని. కానీ ఎప్పుడు కొనుక్కుంటే అక్షయం కాకుండా ఉండడం కాదు. ఏదైనా ఇస్తే దానంగా ఇస్తే అది మనకు లోటు లేకుండా ఉంటుంది. మనకి ఈ జన్మలో కాకుండా ఇంకా ఏ జన్మలోనైనా సరే. అది మెయిన్ కాన్సెప్ట్ అక్కడ. అయితే ఒకటి, బంగారం కొనుక్కోవడంలో తప్పైతే ఏం లేదు, దోషం అయితే ఏం లేదు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే శాస్త్రంలో ఖచ్చితంగా కొనుక్కోవాలని రూల్ ఏం లేదు. కానీ కొనుక్కొని మీరు 1 గ్రామో 2 గ్రాములో 10 గ్రాములో ఎంతో కొనుక్కున్నారు, మీ స్తోమత ఉంది, డబ్బులు ఉన్నాయి, కొనుక్కొని తీసుకెళ్ళి అమ్మవారి దగ్గర పెట్టండి. ఆ రోజు అమ్మ అక్షయ తృతీయ నాడు ఈరోజు నేను ఇది అంటే సెంటిమెంట్ ఏమిటి, ఎందుకు కొంటున్నారు జనాలు అనే పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఆలోచిస్తే కనుక, ఇప్పుడు బంగారం ఎప్పుడైనా సరే మనకు చూడండి అమ్మ, ఏదైనా కష్టం వచ్చింది ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే బంగారం పెట్టేసి డబ్బులు తీసుకురా. ఒక వ్యాపారం చేయాలి, బంగారం పెట్టి డబ్బులు తీసుకురా. ఒక అప్పులు పాలేయం, బంగారం అప్పులు ఫస్ట్ అప్పు తీర్చే బంగారం పెట్టి అంటాం. ఏదో చదువు పెళ్ళో ఏదో ఉంది, ఈ బంగారం పెట్టేసి అంటున్నాం. అంటే ఏమిటి, బంగారం అనేటువంటి ఒక అసెట్ మనకి కష్టకాలంలో ఆదుకోవడానికో లేకపోతే సంథింగ్ మనకి ఇమీడియట్లీ డబ్బులు మళ్ళీ మనకు కావాలనుకుంటే అయ్యేటువంటిది కాబట్టి బంగారం కొంటాం. ల్యాండ్స్ మీద కూడా పెడతారు కానీ ఇమీడియట్లీ అమ్మలేని దాన్ని వెంటనే మంచి రేట్ రావాలి, బేరాలు నడవాలి, నెల పట్టొచ్చు, వారం పట్టొచ్చు, సంవత్సరం పట్టొచ్చు. కాకపోతే బంగారం అనేటువంటిది ఏమిటి, మన ఇండియన్ ట్రెడిషన్లో పర్టికులర్గా గోల్డ్ అనేటువంటిది మనం కనుక ధరించినట్లయితే అది ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఒక రకంగా తేజస్సును ఇస్తుంది. కాకపోతే కొంచెం రజోగుణ తమో గుణాలను కూడా పెంచుతుంది కొద్దిగా. అందుకే చూడండి, ఎక్కువ గోల్డ్ వేసుకున్న వాళ్ళు కొంచెం ఎగోయిస్టిక్గా కూడా కొంచెం కనిపిస్తుంటారు. వాళ్ళు నాకుంది అనే ఒక భావంతో, అందరూ అనట్లేదు, కొంచెం దాని ప్రభావం అనేటువంటిది ఉంటుంది. అయితే బంగారము కొనడం వల్ల దోషం లేదు, కానీ ఖచ్చితంగా కొనాలనే రూల్ లేదు. కొనండి, హ్యాపీగా కొనండి, తప్పే ఉందమ్మా. గోల్డ్ కొనుక్కుంటే మంచిదేగా. కొనుక్కొని అమ్మవారి దగ్గర పెట్టి, నేనేమంటానంటే అమ్మవారి దగ్గర పెట్టి, అమ్మ నీ అనుగ్రహంతో నేను ఇవాళ కొనగలుగుతున్నాను, సో నీ అనుగ్రహం ఎప్పుడు ఇలా ఉండాలి అని దేవుడి దగ్గర పెట్టి ఎప్పుడైనా మనం ధరించాలి. అప్పుడు అది నిజంగా మీ దగ్గర కరిగిపోకుండా ఉంటుంది ఏదైనా కానీ. ఇప్పుడు చాలామంది చూడండి, ఏమండి శాలరీ వస్తుందండి కానీ శాలరీ నిలవట్లేదండి అంటూ ఉంటారు. అంటే ఏమిటి, మీకు వచ్చినటువంటి శాలరీ ఏదైతే ఉందో మీరు డ్రా చేసో లేకపోతే ఫోన్లోనే ఉందనుకోండి, అమ్మ ఫోనే పెట్టండి అమ్మవారి దగ్గర, ఫోన్లోనే ఉందిగా డబ్బు, నీ అనుగ్రహం వల్లే నేను సంపాదించగలుగుతున్నాను, ఇంకొంచెం నాకున్న ఖర్చులు సరిపోవట్లేదు, ఇంకొంచెం ఎక్కువ కావాలి తల్లి అని అమ్మవారిని వేడుకున్నాను అనుకోండి, మనస్ఫూర్తిగా భగవంతుడు ఆ పటం రూపంలో ఉన్నది ఆ భగవంతుడు అని ఖచ్చితంగా అమ్మవారు మీకు పెంచి చూపిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే అక్షయ తృతీయ నాడు అసలు ఏం చేయాలి, మనకి ఏదైతే ఈ జన్మలో లోటుగా ఫీల్ అవుతున్నామో, అంటే ఎలాంటివి ఉంటాయి, కొంతమందికి ధనము హీనత ఉంటుంది, డబ్బులు బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంటే దీని అర్థం ఏమిటి, పాస్ట్ లైఫ్లో ఏదో నువ్వు ధన సంబంధించిన చేయాల్సిన ధర్మం ఏదో నువ్వు పాటించలేదు. ఎవరో ఇబ్బందుల్లో ఉన్నా సరే నీ ఇబ్బంది నీదే, నా పని అదైనా, ఎవరికి రూపాయి కూడా నువ్వు దానం చేయలేదు, ఎవరికి నువ్వు రూపాయి సహాయపడలేదు, అందుకని నీకు ఈ జన్మలో భగవంతుడు ఇవ్వడు, నీకున్నా ఇవ్వనందుకు. లేకపోతే ఇవ్వలేదంటే దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. మనం నిలబడతాం ఎక్కడో రోడ్డు మీద ఎవడో చడుక్కుంటూ ఉంటాడు, చిల్లర లేదురా బాబు ఇల్లు అంటాం, అది దోషమేం కాదు. నిజంగా చిల్లర లేదు మన దగ్గర, 500 రూపాయల నోట్లే ఉన్నాయనుకోండి అమ్మ, 2 జేబులో 1000 రూపాయలు ఉన్నాయి, చిల్లర లేదురా బాబు ఇల్లు అంటాం, అందుకని 500 ఇవ్వం. ఏదో బాగా కోటీశ్వరుడు లక్షాధికారి అయితే ఇవ్వచ్చాం, మేబీ చెప్పలేము, అతను దయాగుణం మీద ఆధారపడి ఉంటుంది, అది దోషం కాదు. కానీ నీకు ఉండి కూడా జేబులో చిల్లర పెట్టుకొని కూడా పాపం వాడేదో దీనస్థితిలో ఉంటే నువ్వు రూపాయి కూడా ఇవ్వకుండా కొన్ని కోటీశ్వరుడు అయి ఉంటే కనుక, అప్పుడు నీకు భగవంతుడు ఏం చేస్తాడంటే, ఏమో వీడు ఇలాంటి వాడు ఉన్నాడు ఏంట్రా అనుకో, నెక్స్ట్ జన్మలో మీకు ఉండదు. ఇది క్లియర్. ఇంకా మీరు ఇంకా వేరే సెక్షన్స్లో వాళ్ళు కమర్షియల్గా అలా అడుక్కోవడానికి అలవాటు పడిపోయారు, అది ఇంకా వేరే సబ్జెక్ట్ లేండి, అది ఇంకా దానిలోకి వెళ్తే మనం ఇప్పుడు బయటికి రాలేము. అయితే ఇలాగా మీకు ధనహీనత ఉందనుకోండి, అక్షయ తృతీయ నాడు కనీసం ఎంతో కొంత 11 రూపాయో మీకు స్తోమత, ఒక 100 రూపాయలు ఇచ్చిందంటే 100 రూపాయలు ఎంతో కొంత ఎవరికైనా మీకు లేనివాడికి మీరు దానంగా ఇవ్వండి, లేకపోతే పురోహితుడికి వెళ్ళి దక్షిణగా ఇవ్వండి. ఒక 11 రూపాయలు ఇవ్వండి, తప్పే ఉంది. మీ దగ్గర లేకపోతే, అయ్యా మా దగ్గర ఇదే ఉందంటే ఆయన ఏం నొచ్చుకోడు, డబ్బులు బాగున్నాయో 101 రూపాయి ఇవ్వండి, లేదా ఇంకా ఎక్కువ ఇవ్వగలుగుతారో ఇవ్వండి, ఒక పళ్ళు పొలాలో పెట్టి. అప్పుడు ఏమవుతుంది, మీకు వచ్చే జన్మలో ధనానికి ఇబ్బంది ఉండదు. కానీ శాస్త్రంలో ఏం చెప్పారంటే నీరు నిమ్మని చెప్పారు శాస్త్రంలో. ఎందుకంటే నీరు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఏది ఉన్నా లేకపోయినా, ఇప్పుడు వాటర్ అనేది లేకపోయింది అనుకోండి అమ్మా, మనం అల్లాడిపోతుంటాం.
అవును. మీరు ఏ జన్మ ఎత్తినా కూడా నీరు కావాలి మీకు. మీరు మనుష్య జన్మలో అంటే ఇన్ని అవసరాలు, కానీ వేరే జన్మల్లో నీరు చాలా అవసరం. ఏ పక్షిగానో పుట్టారు, నీరు కావాలి, పరిస్థితి ఏమిటి? కాబట్టి ఏ జన్మ ఎత్తినా కూడా మీకు నీటికి లోటు ఉండకుండా ఉండాలి. కాబట్టి ఒక నీటి కుండ, అందులో నీళ్లు పెట్టి పైన ఏం చేస్తారంటే కొన్ని సుగంధ ద్రవ్యాలు పెట్టి అందులో కొంత దక్షిణ పెట్టి, ఆకు ఒక్క అరటిపళ్ళు దక్షిణ పెట్టి దాన్ని దానంగా ఇమ్మని చెప్పింది శాస్త్రం. ఓకే. నీటి దానం వచ్చే జన్మల్లో అనేకమైనటువంటి రోగాలు రాకుండా చేస్తుంది, అనేకమైనటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తుంది. మీరు ఆనందంగా మానసికంగా బాగుండేలా చేస్తుంది నెక్స్ట్ జన్మలో. ఎందుకంటే వాటర్ ఈజ్ దేనికి కారకం అంటే చంద్రుడు కారకం. నీరు చంద్రుడికి సంబంధించినటువంటి ఒక ఎలిమెంట్. చంద్ర సంబంధించిన దోషం లేకుండా చేస్తుంది ఈ జన్మలోనే అండ్ నెక్స్ట్ జన్మల్లో కూడా. చంద్ర సంబంధించిన దోషం లేకపోతే ఏమవుతుంది? చంద్రుడు మనసుకు కారకుడు. మనకేం కావాలి? మనశ్శాంతి కావాలి, ఏదున్నా లేకపోయినా. నాకు మనశ్శాంతిగా ఉంటే చాలరా నాయనా, ఈ డబ్బులు అక్కర్లేదు అంటాం మనం, అవునా కదా? కోట్లుండి ఏం లాభం అండి మనశ్శాంతి లేకపోతే అంటాం. ఒక డైలాగ్ వచ్చేస్తుంది ఒక టైంలో విసిగిపోయినప్పుడు కదా. మీకైనా వచ్చే ఉంటుంది, ఎప్పుడైనా ఎవరికైనా వస్తుంది అది. అలా మీరు మనశ్శాంతిని కోల్పోకుండా మనశ్శాంతిగా ఉండడానికి ఆ రకమైన దానం ఇవ్వమని చెప్పారు. మీరు ఈ జన్మలో ఉదాహరణకి సరిగ్గా మీరు విద్యా సంబంధించిన విషయంలో బ్యాక్లాగ్స్ సరిగ్గా చదవలేకపోయారు ఆర్థిక వ్యవహారాల వల్ల, పెసలు దానంగా ఇవ్వాలి ఈ జన్మలో. అప్పుడు ఈ జన్మకి ఈ కర్మ కట్ అయిపోయి నెక్స్ట్ జన్మల నుంచి అయినా మీకు ఇటువంటి ఇబ్బంది రాదు. బంధువర్గాలతో ఇబ్బంది ఉన్నా పెసలు దానంగా ఇవ్వాలి. అదేవిధంగా ఒక్కోసారి చూడండి అమ్మ, మీకు గొడవలు బాగా ఉంటాయి, కందులు దానంగా ఇవ్వాలి అక్షయ తృతీయలో, ఏది కొండతో పాటు. అదేవిధంగా దైవానుగ్రహం బాగా రావాలి అనుకోండి, శనగలు దానంగా ఇవ్వాలి. అనవసరమైన భయాలు ఎక్కువగా ఉన్నాయి మీకు, మినుములు దానంగా ఇవ్వాలి. వైరాగ్యం ఎక్కువగా ఉంది అంటే దేని మీద ఇంట్రెస్ట్ లేకుండా ఒక రకమైన వైరాగ్యంతో ఉన్నాము, ఉలవలు దానంగా ఇవ్వాలి. వివాహం అవ్వట్లేదు, స్త్రీలతో ఏదో గొడవ వస్తుంది, లేకపోతే జీవిత భాగస్వామితో ఇబ్బంది అవుతుంది, బొబ్బర్లు దానంగా ఇవ్వాలి. అనేకమైనటువంటి రోగాలు, జాబ్లెస్గా ఉన్నాము, చాలా ఇబ్బంది పడుతున్నాము, ఉద్యోగం రాక, తెల్ల నువ్వులు దానంగా ఇవ్వాలి. ఇవి దానంగా ఇవ్వాలమ్మా అక్షయ తృతీయ నాడు. లేదండి నాకు బాగా సంపన్న పరుణ్ణి, బంగారం కొని దానం ఇవ్వమని చెప్పింది శాస్త్రం. అయ్యో స్వర్ణదానం ఎంత గొప్పదనుకున్నారు. అది కూడా ఎవరికి ఇవ్వాలి? ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదమ్మా. త్రికాల సంధ్యావందనం పర్ఫెక్ట్గా చేసే బ్రాహ్మణుడికి ఇవ్వాలి. మీరు ధర్మంగా ఉండేటువంటి బ్రాహ్మణుడు త్రికాల సంధ్యావందనం చేసే వాళ్ళకి ఇస్తేనే కరెక్ట్. చాలామంది ఆశపడి ఏం చేస్తారంటే బంగారు దానం ఇస్తానంటే తీసేసుకుంటా అంటారు, నువ్వులు దానం ఇస్తానంటే తీసుకోరు. కానీ బంగారు దానం తీసుకుని నాకు ఎంత సంధ్యావందనం చేయాలి తెలుసా బ్రాహ్మణుడు. చెయ్యకపోతే అది చాలా అనుభవించాలి మళ్ళీ దానివల్ల. అంత ఈజీ కాదు. అందరూ చాలామంది తెలియకంటే, తెలిసిన వాళ్ళు కూడా ఉంటారులేండి ఆ పురోహితులు బ్రాహ్మణ్స్లోని, తెలియక ఏం చేస్తారు, నువ్వులు ఇస్తానంటే అమ్మో మేము నువ్వులు తీసుకోం, వద్దొద్దు, ఆ శనిబాధలు మేము ఎక్కడ పడ్డాలి, మేము చాలా ఇంకా గాయత్రి చేసుకోవాలి, అక్కడ పెట్టేసి వెళ్ళిపోండాను, మేము తీసుకోం, ఇంకోళ్ళకి ఇచ్చేయండి పంపించేస్తారు. బంగారు దానం అనుకోండి, మేము తీసుకుంటామంటారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఇది ఇంకా మోస్ట్ ఎక్కువ చేయాలి గాయత్రి. బ్రాహ్మణుడు ఏదైనా దానం తీసుకోవాలమ్మా. ఇది నేను తీసుకోను, ఇది తీసుకుంటాను అనకూడదు. పురోహితుడు కదా, పురానికి హితము చేసేవాడు, ఆయన ఏంటి గాయత్రి చేసుకోవాలి. వాళ్ళకు ఉన్నటువంటి గొప్ప వరం ఏమిటి భగవంతుడు ఇచ్చింది? నువ్వు గాయత్రి చేసుకుని ఏ పాపం, ఏ పూట చేసిన పాపము, ఏ పూట ఉన్న దోషం ఆ పూట తొలగించుకునే శక్తిని ఇచ్చాడు భగవంతుడు బ్రాహ్మణుడికి. చక్కగా గాయత్రి జపం చేసుకుంటే, దానం తీసుకున్నా జపం చేసుకుంటే ఆ దోషం మీకు అంటదు, భయపడాల్సిన పని లేదు. ఎవరు భయపడతారంటే నేను సంధ్యావందనం, త్రికాల సంధ్యావందనం చెయ్యను, ఇప్పుడు నేను తీసుకుంటే అనవసరంగా నేను ఇప్పుడు పడాలి ఆ బాధ. ఎందుకంటే దానం తీసుకున్నాను అనుకోండి, ఒక వ్యక్తికి శని దశ నడుస్తుంది, శని స్థితి బాగాలేదు, నువ్వులు దానంగా ఇచ్చాడు, తీసుకున్నాడు అనుకోండి, ఆ దోషం ఈయన అనుభవించాలి తీసుకున్న వ్యక్తి ఖచ్చితంగా. ఇది సంధ్యావందనం చెయ్యకపోతే. ఇట్స్ చేశాడు, ఏమి 1% కూడా అనుభవించాడు. ఆ గాయత్రి అమ్మవారు ఆ యొక్క దీన్ని దగ్ధం చేస్తుంది, ఆ కర్మని. కాబట్టి బాగా సంపన్న పరులు, మీరు బంగారం కొనుక్కున్నాక కూడా 1 గ్రామ్ గోల్డ్ అయినా సరే మీకు తెలిసినటువంటి వ్యక్తి బ్రాహ్మణుడికి, అది కూడా ధర్మంగా త్రికాల సంధ్యావందనం చేసే బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వమని చెప్పింది శాస్త్రం. ఏమీ ఎక్కడా కూడా శాస్త్రం కానీ మన వేదాలు కానీ ఎక్కడ పక్షపాతం చూపించలేదు. నువ్వు వాడు సరిగ్గా చేయట్లేదా, ఇవ్వక్కర్లేదని చెప్పింది. బ్రాహ్మణుడు కాబట్టి ఇచ్చేయి, వాడు చేసినా పర్లేదు, చేయకపోయినా పర్లేదు, బ్రాహ్మణుడు కాబట్టి ఇచ్చేయని ఏం చెప్పలేదమ్మా. ధర్మం ధర్మమే. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.